నమస్తే సార్, నా పేరు రాజేశ్వరి. నేను డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీస్లో పారాలీగల్ వర్కర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్గా కూడా వర్క్ చేస్తూ సోషల్ వర్కర్గా కొనసాగుతున్నాను. ఈ విధంగా నేను పనిచేసుకుంటూ నా పాటికి నేను బ్రతుకుతుంటే ఈ నెల జనవరి 5వ తారీఖు 2024 డిఎల్ఎస్ఏ నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి వాణి మేడం స్టాఫ్ ఒకరు ఫోన్ చేసి మేడం రమ్మన్నారని నాకు పదే ఫోన్ చేశారు. నేను వేరే దిక్కడ ఉన్నానని చెప్పినా కూడా వినకుండా ఒత్తిడి తెచ్చారు. లాస్ట్కి జడ్జి వాణి మేడం గారే ఫోన్లో మాట్లాడి నేను జడ్జిని పిలుస్తుంటే రావా అని అంటే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక 3 టౌన్ పోలీస్ స్టేషన్ బుక్కే పుల్లయ్య, ఇంకొకరు విజయలక్ష్మి, శ్రీకాంత్ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏదో నీ మీద చెప్తున్నారని ఓవరాల్గా చెప్పారే కానీ లోక్ అదాలత్కు సంబంధించి ఎటువంటి మ్యాండేటరీ ఫాలో అవ్వలేదు. నా మీద ఫిర్యాదు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రూ కాపీ నాకు ఇవ్వవలెను. లోక్ అదాలత్ పరంగా ఆవిడ ఒక నోటీస్ ఇవ్వాలి. అదేమీ లేకుండా నన్ను పిలువనంపించారు. మేడం ఏదన్నా గొడవలు ఉంటే ఇక్కడే సర్దుకోండి అని వాళ్ళని మాత్రం అడగకుండా నన్ను మాత్రమే క్వశ్చన్ చేశారు. ఇలా జరిగిందమ్మా, నాకు అన్యాయం జరిగింది, నా దగ్గర నుంచి ఇలా తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ డబ్బుల విషయంలో గొడవ వచ్చి నా మీద లేనిపోయిన ఆరోపణలు తీసుకొచ్చారు అని నేను తెలియపరచగా ఏదన్నా ఉంటే అమ్మాయికి ఇచ్చేసి తర్వాత మీరు గొడవలు లేకుండా సర్దుకోండి అని చెప్పి మేడం చెప్పారు. మేడం చెప్పి కుర్చీలో నుంచి లేయంగానే అదేవిధంగా అక్కడున్నటువంటి ముగ్గురు నా మీద వాళ్ళు వెంట తెచ్చుకున్న చాకులతో, అక్కడున్న కర్రలతో, రాళ్లతో, చెప్పులతో దాడి చేయడం జరిగింది. దీని మీద నేను మేడం గారికి ఫిర్యాదు చేశాను. కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నన్ను పిలిచి నాకు న్యాయం చేయకుండా నన్ను కొట్టించడం జరిగింది. నెక్స్ట్ నేను దీని మీద 1వ నగర ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాను. 6వ తారీఖు ఇస్తే దాని మీద నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇక్కడ న్యాయం జరగటం లేదని ఫిబ్రవరి 12వ తారీఖు, జనవరి 22వ తారీఖు 2 సార్లు నేను ఎస్పీ గారిని కలిసి స్పందనలో పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినను నాకు న్యాయం జరగలేదు. ఎస్పీ గారేమో ఎఫ్ఐఆర్ చేయమని డిఎస్పీ గారికి రెఫర్ చేశారు. అయినా నాకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. మళ్ళీ నేను ఎస్పీ గారిని కలిస్తే కడతారు అని చెప్పి పంపించారు తప్ప ఎఫ్ఐఆర్ కాలేదు. ఉన్నతాధికారులకి స్పందించాను. ఎస్పీ గారు మాత్రం చెప్తూనే ఉన్నారు ఎఫ్ఐఆర్ కట్టమని. ఉన్నతాధికారులను కలిశాక నాకు ఎఫ్ఐఆర్ కట్టమని పైనుంచి వచ్చాక ఎఫ్ఐఆర్ కడుతున్నాం రమ్మని చెప్పారు. నిన్న ఎస్ఐ గారు సైదల్ సారు 1వ నగర ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టాము రమ్మని చెప్పారు. నేను నిన్న సాయంత్రం 7:30-8 ప్రాంతంలో రమ్మంటే వెళ్ళాను. సిఐ గారు అక్కడ ఎస్ఐ గారు లేనప్పుడు సిఐ గారు వచ్చి నీ మీద ఎఫ్ఐఆర్ కడతాము, నువ్వు వెళ్ళి నీ ఆధార్ కార్డు ఫోటోలు తెచ్చుకో అని అడిగారు. ఎందుకు సార్, నేను కదా ఎఫ్ఐఆర్ కట్టింది, నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కడతారని నేను అడిగితే నాకు విషయాలు ఏం చెప్పలేదు. కేసు విత్డ్రా అవుతావా లేదంటే దొంగ ఎఫ్ఐఆర్లు కడతాము, ఖచ్చితంగా నిన్నైతే బతుకున్న రోజులు బాధలు పెడతాము అనే విధంగా నన్ను హింస పెట్టడం జరిగింది. ఇంతకు ముందు నుంచి 3 నెలలుగా నేను కేసు కోసం పోరాడితే కేసు ఫైల్ అయింది. అప్పటి నుంచి నా మీద ఏ కంప్లైంట్ లేదు, ఎటువంటి నేరారోపణ లేదు. రాత్రికి రాత్రి ఎలా వచ్చింది అని నేను అడిగితే నాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇప్పుడే ఎఫ్ఐఆర్ కడతానని చెప్పారు. లోక్ అదాలత్లో జరిగిన అసాల్టు, సిఐ గారిని నేను కలిసినప్పుడు జరిగిన ఆయన వ్యంగ్యంగా, అక్కడున్న కానిస్టేబుల్ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అక్కడ జరిగిన అలా అసాల్టు నైటు అంటే 19/3/24 రాత్రి జరిగిన విధి విధానాలు బయటికి రావాలంటే అక్కడున్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎవరు నేరస్తులు అనేది తెలుస్తుంది. నేరస్తులతో కుమ్మక్కయ్యి సిఐ గారు, ఎస్ఐ గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా నా పైన దొంగ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ కడతామనే ఉద్దేశం ఉందని నాకు అర్థమైంది. నాకు వీళ్ళ నుంచి ప్రాణరక్షణ కావాలి. వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు సంబంధించిన నా ఫ్రెండ్స్తో, నా బంధువులతో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా నేను కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను. నాకైతే న్యాయం జరగటం లేదు. ఈ విషయంలో ఎస్పీ గారు స్పందించి నాకు న్యాయం చేయాలి. ఎఫ్ఐఆర్ కట్టారే కానీ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చీటర్లని తెలిసినా కూడా చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయలేదు. ఏదో నామక వాస్తి చిన్న సెక్షన్లు అరెస్ట్ కాకుండా సెక్షన్స్ వేసి నన్ను ఇబ్బంది కలిగించారు. ఇది కూడా చీటింగ్ కేసు ఫైల్ చేయాలని నేను కోరుతున్నాను. ఎవిడెన్స్ ఉన్నా కూడా చర్చ లోతుగా కేసుని విచారణ జరిపినా కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. నేను అనేక పనుల మీద గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తుంటాను. కేసు పెట్టింది వాళ్ళు అబద్ధపు కేసు. నేను వెళ్ళి నిజాలు నిర్ధారణ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళపైన. కానీ నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. నా మీద దొంగ కేసు కడతానని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉన్నది. కాబట్టి ఈ సిఐ, ఎస్ఐ గారు ఇక్కడుంటే నాకు న్యాయం జరగదు. వీళ్ళని బదిలీ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను.
లేదంటే నేను ప్రజా సంఘాలతో, స్టూడెంట్ యూనియన్ లీడర్లతో, అదేవిధంగా మహిళా సంఘాలతో నాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తానని తెలియపరుస్తున్నాను. ఇంకా పై అధికారులని అనగా సుప్రీంకోర్టు, హైకోర్టు వారిని కలిసి నాకు న్యాయం చేసే విధంగా నేను పోరాడతానని తెలియచేస్తున్నాను. దయచేసి మీడియా వాళ్ళు అక్కడ జరిగిన అసాల్ట్ని, అక్కడున్న సీసీ కెమెరాలని బయట పెడితే నాకు న్యాయం జరగద్ది, జరిగిన వాస్తవాలు బయటకు వస్తాయి. నాకు సాయం చేసి నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను. అన్న జనవరి 5 అన్న చెప్పున్నా.